Let's go, boys. It's time to check out. Keys. Keys తీసుకోండి. ఈ రూమ్కి 1000 రూపీస్. చెక్అవుట్. అన్నీ సెట్ చేసి ఇంకా బాక్స్కి బుడ్డోడా ఏంటి ఇంకోటి కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. లిఫ్ట్. ఓకే, నేను మర్చిపోలేదా అన్నీ క్లియర్ ఉందా? ఓకే, సెట్ చేసేద్దాం ఇంకా. ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే, వాట్ హ్యాపెన్? ఓకే, కెమెరా పడిపోయిందా? బండ్లు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? హెల్మెట్ వేసుకుంటే బ్రీతింగ్ కొద్దిగా కష్టమే అప్ప, ఏమన్నా కానీ. చెక్అవుట్. ఏం నో చేంజ్, ఓన్లీ ఫోన్పే. ఫోన్పే క్యాష్ ఎలా ముగించే. ఓకే, లెట్స్ సెట్ దిస్ డార్క్. కొన్ని నిమిషం. ఫస్ట్ విల్ సెట్ దిస్. అజయ్, అది ఎంత పెట్టాం మనం? తమిళ్ వి డోంట్ నో తమిళ్. Let's set this thing. నాకు ఇచ్చేది అనుకుంటుంది ధనేసి ఇదని. ఓకే, కింద ఇటుపక్క దాంతో చెప్తా నేను కిందకి. కాదు, కరెక్ట్. ఇప్పుడే ఆంటీ ஒரு 5 minutes நிக்குங்க, நான் போறோம். சூப்பர். Let's go. Cold start. Cold start it.
ఫుల్ స్టాప్ చేసి ఇది నాది, ఇది చందు గారిది, అది నాది, ఇది నాది, ఇది చందు గారిది. ఇంకా బయలుదేరి కూడా సీదా ఇంటికి వెళ్ళిపోవడం, ఇంకెక్కడ స్టాప్ లేదు. మహాబలిపూర్ అనుకున్నాను కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాం. ఓకే, లెట్స్ గో. డిస్క్ లాకా? ఓకే ఓకే. ఓకే, స్టార్ట్ అయిపోదాం. ఇదే నైట్ స్టే చేసిన హోటల్. ఎన్నో ఈరోజు బ్యాక్ టు హోమ్ టౌన్. చంద్రు వెనకాల వస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ మర్చిపోలేదు అని నా ఫీలింగ్, బట్ మర్చిపోయింటే మాత్రం నా బ్యాడ్ ఫీలింగ్ చేయాలి. లెట్స్ గో బై బై పాండిచ్చేరి. పాండిచ్చేరిలో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసే ఉన్నాయి, కానీ నేనైతే మా వాళ్ళ ఒళ్ళు బతుకం వల్ల కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళలేకపోయాను అనమాట. మహాబలిపూర్ కూడా వెళ్ళొచ్చు నేను యాక్చువల్లీ. ఇక్కడ నుంచి జస్ట్ 100 కిలోమీటర్స్ ఉంది అంతే, బట్ మహాబలిపూర్ కూడా మిస్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మన ఇంటికి జస్ట్ ఒక 660 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి ఈవినింగ్ 6 కల్లా వెళ్ళిపోతానేమో. 9.5 మినిట్ అంటే 9 అవుతుంది ఇప్పుడు. 9 కల్లా వెళ్ళిపోతానేమో అని అనుకుంటున్నాను. 6:59 ఎగ్జాక్ట్లీ 6:60. ఓకే, ఆయన బీచ్కి వెళ్తే ఉంటది. మా వాళ్ళు బీచ్కి రారు, ఎక్కడికి రారు. ఏం చేస్తారు, రూమ్లోనే 24 అవర్స్. అలాంటి ఎనీథింగ్ లేజీ గ్యాంగ్ చేసుకుని ఎప్పుడు వెళ్ళకూడదు రైడ్కి. మీకు వెళ్ళాలని అనిపిస్తుంటది, కానీ ఆ గ్యాంగ్ వాటర్ రూమ్ లో చిల్ అవుతాము అని అనిపిస్తుంటది. ఏం చేయలేం. వస్తాడు కానీ వాడికి పొద్దునే లాగిన్ చేయాలంట. సో ఇలాంటి టెన్షన్స్ పెట్టుకొని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే సర్టెన్ లిమిట్స్ వరకు మాత్రమే మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే బిహైండ్ ద లిమిట్స్ వెళ్ళలేం అనమాట. ఫన్ చేయడం కానీ, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం కానీ, బీచ్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఇలాంటివి చేయలేం ఇలాంటి లిమిట్స్ పెట్టుకొని వచ్చినప్పుడు. సో అందుకని ఏం చేయాలంటే దానికోసం నేను చూసుకోలేదు అప్పుడు అనుకున్నాను, కానీ అది ఇప్పుడైతే చూపిస్తుంది. రైట్ తీసుకోమంది. ఏదేమైనా కానీ ఈ నేషనల్ హైవేలోనే స్టే అవుతాను నేనైతే. నాకు ఆ విలేజ్ తో వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేదు ఇప్పుడైతే. చదువు మ్యాన్ కాన్ఫిడెంట్ మ్యాన్, వేర్ ఆర్ యూ అంటే కొంచెం లేజీ పర్సన్ కదా, బండి వాళ్ళకి కూడా బద్దగా ఉన్నాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ టోల్ గేట్ ఇన్ అవర్ జర్నీ, డే 2 ఆఫ్ పాండిచ్చేరి. ఓకే, మార్నింగ్ రైడ్ ఇచ్చేంత ఫీల్ ఏ రైడ్ ఇవ్వలేదు, అది మాత్రం 100% ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. మార్నింగ్ రైడ్ చేస్తా అంటే అసలు ఎంతగా చారి స్వర్గం అంతే.
ఎన్ని చేస్తాను నాయన. ఓకే, దట్స్ హిమాలయన్ 2. దిస్ ఇస్ హిమాలయన్ 1. ఫస్ట్ వాటర్ తీసుకున్నాడు, తర్వాత బట్ యాక్చువల్లీ ప్లాన్ మాత్రం నాదే. నేను హిమాలయన్ తీసుకున్నాను, బట్ ఫైనాన్షియల్ గా ముందు వాటర్ తీసుకున్న తర్వాత నేను తీసుకున్నాను. You have Insta 360, I have Action 4. This is a perfect type. I think this guy is Ajay Kumar. Ajay bro. అది అర్థం కాదు. లైక్ ఇంకోటి ఉంటుంది, ఎందుకంటే ఆ ఐడి లెన్స్ కానీ ఆ ఐడి బూట్స్ కానీ చాలా బాగుంటుంది గోవా. ఐ లవ్ గోవా. ఓకే ఓకే, టిఫిన్కి ఎక్కడైనా ఆపేసుకొని ఒక టిఫిన్ చేసేసి క్లాస్ ఉంది. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? ఇటు చూడు, ఎటు వెళ్ళాలి? ఇది ఊరు, అది బైపాస్ మొత్తం అంతా విలేజ్ ఇది. సో ఇక్కడ నుంచి బైపాస్ తీసుకోవాలి, ముందు వెళ్తే విలేజ్ అంతా. లెట్స్ గో. అక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. క్లాస్ ఉంది. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? ఇటు చూడు, ఎటు వెళ్ళాలి? ఇది ఊరు, అది బైపాస్ మొత్తం అంతా విలేజ్ ఇది. సో ఇక్కడ నుంచి బైపాస్ తీసుకోవాలి, ముందు వెళ్తే విలేజ్ అంతా. లెట్స్ గో. సో దీన్ని ఎక్కేసి అలా బైపాస్కి వెళ్ళిపోతుంది. ఇది బైపాస్ అనమాట. సిటీలో అటు వెళ్తే సిటీలో అటు నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ అది విలేజ్ అనమాట. ఊరికే ట్రాఫిక్ ఎక్కువ, బ్రేకర్లు ఎక్కువ, అన్ని ఎక్కువ. ఇదైతే బైపాస్ లో కొట్టేయచ్చు, జస్ట్ 1-2 కిలోమీటర్స్ ఎక్కువనట్టు. అంతకుమించి త్రివేంద్రం నుంచి బైపాస్ నుంచి వెళ్ళిపోతాం. త్రివేంద్రంలోకి వెళ్ళాము, బైపాస్ నుంచి వెళ్తాము. తిరుమల చేరుకోము. స్ట్రైట్ వెళ్ళాలి, స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. సో నేను చందు వాళ్ళతో తిరువణమలై వరకు వెళ్తాను. తిరువణమలై నుంచి వాడు రైట్ తీసుకుంటాడు, ఇంకా నేను లెఫ్ట్ తీసుకుంటాను. సో అక్కడ నుంచి మా రూట్ సెపరేట్ అయిపోతాయి అనమాట. ఆల్రెడీ ముందు వెళ్ళిపోయాడు, సో ఐ హ్యావ్ టు చేంజ్ దెమ్. నా దగ్గర కేబుల్ కూడా లేదు, సి టైప్ది తేవడం మర్చిపోయాను. సో దారిలో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే రికార్డ్ చేస్తాను, లేదంటే ఇంకా 2 బ్యాటరీస్ ఉన్నాయి, ఆ 2 బ్యాటరీస్తోనే ఇంటికి వెళ్ళాలి. బస్ ఇదేదో జైన్ భవన్ అంట, ఇక్కడ అందులో చెక్ చేయరు ఒకసారి. ఎందుకు లేదు అడుగు. అదేనా? అది కాదు, ఇది వేరే. అదే టీ కాఫీ.
ఉన్నాయా? ఓకే, వెళ్ళి టిఫిన్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరదాం. చందు, నీ కేబుల్ ఎక్కడ పెట్టావు? ఇది ఉంది కదండి, అది ఛార్జింగ్ కేబుల్ ఎక్కడ పెట్టావు? ఎక్కడ జోబులో ఉందా? ఛార్జింగ్ పెట్టాలి లోపల. బ్యాగ్ లో ఉంది, నా అడాప్టర్ బ్యాగ్ లో ఉంది. ఓకే, ఛార్జింగ్ పెడదాం. బ్యాటరీ ఫుల్ ఖాళీ అయిపోయింది. తీసిరా. ఓకే, ఏదో వెజ్ బౌల్ అంట, తినేసి బయలుదేరదాం. ఓకే, వర్షం స్టార్ట్ అయింది. షర్ట్ కెమెరా లోపల పెట్టాలి. ఏంటి వర్షం? నేను బయటికి వెళ్ళినప్పుడే వస్తుంది వర్షం. ఓకే ఓకే, కెమెరా లోపల పెట్టేసాం. అయితే కొద్దిగా ఉన్నట్టుంది, కొట్టేస్తే బాగుంది. ఫిఫ్త్ టోల్ గేట్. ఇందాక ఎవడో బస్సులో నుంచి నా మీద కొమ్మేశాడు. దిస్ ఈస్ ద ఫిఫ్త్ టోల్ గేట్ ఇన్ అవర్ రూట్. ఇంకొక 3 ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి హార్స్ లైన్స్ చాలా దగ్గర. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుందేమో హార్స్ లైన్స్. వెళ్ళే దారిలోనే కావాలంటే చూపిస్తాను మీకు. సో అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని కొద్దిగా పైకి వెళ్ళామంటే హార్స్ లైన్స్ ఉంటాయి, అది కూడా బాగుంటుంది. సన్ రైజ్. అలా కిరణాలు మన మీదకి బ్లెస్సింగ్స్ కొడుతున్నాయి అనుకోవాలి. అలా ఉంది విజువల్ మాత్రం, సూపర్ ఉంది కదా. నైస్ నైస్. హిమాలయంలో ఫ్యూల్ అయిపోయింది, ఫ్యూల్ కొట్టిద్దాం. 100 కొట్టించుకోనివ్వండి, తర్వాత కొట్టిద్దాం. ఎంత రేటు? 110 రూపీస్. ఫుల్ ఫోన్పే. $13.50. ఓకే, డన్. ఓకే ఓకే, ఎక్కడైనా ఆపాలనుకుంటున్నాను, కుదరట్లేదు. చూద్దాం, ముందర చూద్దాం. ఇదేదో మిరపకాయ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట, దీనిలో ట్రై చేద్దాం ఒక బిర్యానీ. ఓకే, ఇప్పుడే రెస్టారెంట్లో భోంచేయడం జరిగింది. చింతకాయ రవిలాగా మిరపకాయ రెస్టారెంట్ అనమాట. ఓకే, మసాలా ఎక్కువ వేసాడు, క్వాంటిటీ తక్కువ ఇచ్చాడు. ఓవరాల్గా యావరేజ్, ఒకసారి తినొచ్చు అంతే. నాకు తక్కువ పడిందని చెప్పి మళ్ళీ ఒక బిర్యానీ రైస్ కుష్క ఆర్డర్ ఇచ్చుకొని నేను తినాను. సో క్వాలిటీ బాగుంది కానీ క్వాంటిటీ తక్కువ ఇచ్చాడు.
ఇంకెళ్ళిపోదాం. ఇక్కడే 2 hours వేస్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్కడ ఆగేది లేదు. లెట్స్ గో. అందరూ ఎదురుపోయింది. చెక్కింగ్. ఇది ఆంధ్ర బార్డర్. సరే యా, ఆంధ్ర కర్ణాటక బోత్ కంబైండ్ అన్నమాట. మనం ఇప్పుడు కర్ణాటకలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ రోజు మనం దగ్గర దాదాపు 4 borders దాటాం తెలుసా. ఎలానా చెప్తా. ఫస్ట్ మనం పాండిచేరి నుంచి తమిళనాడులోకి ఎంటర్ అయినప్పుడు పాండిచేరి బార్డర్ ఒకటి. అండ్ తమిళనాడు నుంచి మనం ఆంధ్రాకి ఎంటర్ అయినప్పుడు అక్కడ 2 బార్డర్లు ఉన్నాయి సెపరేట్ గా. తమిళనాడు ఒకటి ఉంది, ఆంధ్రలో ఒకటి ఉంది. సో సెపరేట్ గా వేసుకుంటే 2, సింగిల్ గా కంబైన్ చేసుకుంటే 1. సో 2 బార్డర్లు అక్కడికి అయినాయి. తర్వాత మనం ఆంధ్రాకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఆంధ్ర నుంచి కర్ణాటక ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఒకటి 3 బార్డర్లు. టోటల్ గా ఈ రోజు పొద్దున్న నుంచి రాత్రిలో 3 బార్డర్లు కవర్ చేసాం అనమాట. క్రేజీ కదా. దిస్ ఇస్ ద లాస్ట్ బార్డర్. ఇక్కడ నుంచి సీదా ఇంటికి. ఆల్రెడీ మమ్మీ అప్పటి నుంచి ఇరిటేట్ చేస్తున్నాను అసలు. ముందర పోయేది వెనక్కి వచ్చేది. ఓరా నాయన, నువ్వే ఓరా. ఇంకా సతాయిస్తుండవు నుంచి. అప్పుడే ఆన్ చేద్దాం అనుకున్నా, వెళ్ళిపోతాను అనుకోని ఇంకోరికి అయిపోయా. పక్కన పెట్టేస్తే ఓకే. నౌ వి ఆర్ ఇన్ బళ్ళారి. ఓకే, సో కనిపిస్తుందిగా అదే క్లాక్ టవర్. ఈ మధ్యన రీకన్స్ట్రక్షన్ చేసి పడగొట్టి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫైనల్ వచ్చేసాం, ఇంటికి వచ్చేసాం. ఇక్కడే మన ఇల్లు. స్కోప్ కరో. ఇక్కడే వచ్చేసాం. మమ్మీ బయట ఉందో లోపల ఉందో తెలీదు. అందరూ పడుకున్నారు. దట్స్ మై రూమ్ అండ్ ఇట్స్ మై హౌస్. And that is my parking lot. Okay, see you guys. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఇన్ కేస్ ఇంతవరకు చూసారు కదా, సో నచ్చిందని అనుకుంటాను. సో మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. Until then, see you in the next video. Bye bye.